బ్యాక్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్లు ఒక ఉద్యమంలాగా సాగాయి, వెల్లువెత్తాయి. ఊహించిన విధంగా 5,39,000 పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఏపీలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనూ జరగలేదు. దేశంలో కూడా ఇంత పర్సంటేజ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్లు కనీసం సమీపంలో కూడా లేవు. అంతా 20%, 30%, 40% లోపే పోలయ్యాయి అని చెప్పి చాలామంది చెప్తున్నారు, ఉద్యోగ సంఘాల నేతలు కానీ వాళ్ళు కానీ. ఎందుకు ఇంతగా నమోదయ్యాయి, ఇంతగా పోలయ్యాయి అనేది ఒక అంశం అయితే, ఉద్యోగుల ఓట్లను ఇన్వాలిడ్ చేయడానికి, అసలు వాళ్ళు ఓటు వేయకుండా చేయడానికేమో స్టార్టింగ్లో, ఇప్పుడేమో ఆ ఓటు చెల్లకుండా చేయడానికేమో ఇప్పుడు కౌంటింగ్ సందర్భంగా ఎందుకు ఈ కుట్రలు జరుగుతున్నాయి అనే అంశాన్ని మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిరావు గారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు కందారపు మురళి గారు అండ్ మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన వేదిక నాయకులు విట్టాపు బాలసుబ్రహ్మణ్యం గారు చర్చలో ఉన్నారు. వారితో మాట్లాడే ముందు ఈ జరుగుతున్న కాన్స్పిరసీ కానీ ఎన్ని పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి అనే దాని మీద మనతో ఏపీ బ్యూరో చీఫ్ రామారావు డీటెయిల్స్ ఇస్తారు. రామారావు, గుడ్ ఈవినింగ్. ఈ పోస్టల్ బ్యాలెట్లు మీద ఎందుకు ఇంతగా కుట్ర జరుగుతోంది? వెంకటకృష్ణ, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. మొత్తం 5,39,000 ఓట్లు పోలయ్యాయి. అంటే గతంలో ఈ సీఈఓ చెప్పింది 4,20,30,000 అని చెప్పారు. అంటే 1,00,000 ఓట్లు అదనంగా పోలయ్యాయి అనేది కూడా ఈరోజు సమాచారం వచ్చింది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ నుంచి నేరుగా రిటర్నింగ్ అధికారులకి, జిల్లా ఎలక్షన్ అథారిటీలకి ఈరోజు లేఖ వెళ్ళింది, మీరు ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలి అనేది. ఈ స్థాయిలో కసిగా వచ్చి జనంతో పాటు ఉద్యోగులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు అంటే డెఫినెట్గా ఇదేదో ప్రభుత్వ వ్యతిరేక సంకేతం ఉంది అనేది కూడా అధికార పార్టీలో ఆందోళన ప్రారంభమైంది. ఇందుకోసమే అసలు ఓటు చేర్పించుకునే దగ్గర నుంచి చివరికి ఓటు పోలయ్యి అది చెల్లుబాటు అయ్యే వరకు కూడా వివిధ దశల్లో కుట్రలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఓటు పోలయ్యేటప్పుడు కూడా మీ ఫెసిలిటేషన్ సెంటర్లో, అంటే పనిచేసే ప్రాంతంలో ఓటు వేయాలని ఒకసారి చెప్తే, అలా కాదు మీ ఓటు ఏ నియోజకవర్గంలో ఉందో అక్కడికి వెళ్ళి ఓటు వేయాలని రెండోసారి చెప్పారు. దీనివల్ల అనేక రకాలైన సందిగ్ధతలు నెలకొన్న నేపథ్యంలో అయినప్పటికీ కూడా ఉద్యోగులు వెళ్ళి తమ ఓటు పోల్ చేయించుకోవాలనే కసితో చేయించుకోవటం వల్లే ఈ మాత్రం అంటే 5,39,000 పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. అయితే ఇప్పుడు ఈ ఓట్లు ఇన్వాలిడ్ చేయడానికి కొంతమంది కుట్రబన్నుతున్నారు అనేది ఉద్యోగ సంఘాలతో పాటు విపక్షాల అభిప్రాయం కూడా ఉంది. ఇందుట్లో నెంబర్ వన్ ఏంటంటే, ప్రధానంగా మనం నేను కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటేసా. ఈసారి జర్నలిస్టులకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కల్పించింది. అయితే నెంబర్ వన్ ఏంటంటే, ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసినప్పుడు మన పోస్టల్ బ్యాలెట్ వెనక, మనకిచ్చే పేపర్ వెనక రిటర్నింగ్ అధికారికి సంబంధించిన ఫ్యాసిమెయిల్, అంటే ఎక్కువ బ్యాలెట్లు ఉంటే వాళ్ళ సంతకంతో కలిపి ఒక ముద్ర ఉంటుంది, ఆ ముద్ర వేయాలి. కానీ చాలా పోస్టల్ బ్యాలెట్ పేపర్ల మీద ఈ ముద్ర వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన బ్యాలెట్ పేపర్ వెనక ముద్ర వేయలేదు కాబట్టి ఆ ఓటు ఇన్వాలిడ్ అవుద్ది, రిటర్నింగ్ ఆఫీసర్ ముద్ర లేదు కాబట్టి అనేది నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, మనం పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాలి అంటే నేను రామారావు అనేది ఒక గజెట్ ఆఫీసరు మనల్ని ఆథరైజ్ చేయాలి. అతను అక్కడ అటెస్టేషన్ చేయాలి. అంటే ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు కాబట్టి గతంలో పోస్టల్ బ్యాలెట్ చేతికి ఇచ్చేవాళ్ళు, మనం వెళ్ళి ఎవరో ఒక గజెటెడ్ ఆఫీసర్ని పెట్టుకొని ఆయనతో సీల్ వేయించుకొని ఆయన సంతకం పెట్టించుకునేవాళ్ళం. కానీ ఈసారి ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో అక్కడ ఒక గజెటెడ్ ఆఫీసర్ని కూర్చోబెట్టారు. ఆ గజెటెడ్ ఆఫీసరే కొంతమంది ఏం చేశారు, వాళ్ళ సీల్ మర్చిపోయి వచ్చారు, ఆఫీస్ డిజిగ్నేషన్కి సంబంధించి సంతకం చేశారు కాబట్టి మీరు సీల్ వేయలేదు కాబట్టి ఈ ఓటు చెల్లదు అనేది ఇప్పుడు కొత్త అబ్జెక్షన్. ఈ రెండిటికి సంబంధించి కూడా ఓటర్లు కానీ, విపక్షాలు కానీ, ఉద్యోగులు కానీ, ఉద్యోగ సంఘాల నేతలు ఏం చెప్తున్నారంటే, మా బాధ్యత అనేది మేము మా ఇష్టం వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చిన బ్యాలెట్ పేపర్లో 2 గళ్ళ మధ్య టిక్కు కొట్టడమే మా బాధ్యత ఓటర్గా.
దాని వెనక రిటర్నింగ్ అధికారి సైన్ చేయటం కానీ, లేకపోతే మీరే ఫెసిలిటేషన్ సెంటర్లో గెజిటెడ్ ఆఫీసర్ని పెట్టారు కాబట్టి దానికి అటెస్టేషన్ చేసే బాధ్యత, ఆథరైజ్ చేసే బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకుంది కాబట్టి మీరు ఆ బాధ్యతను విస్మరిస్తే మా ఓటును మీరు ఎందుకు బలి చేస్తారు, మమ్మల్ని ఎందుకు బాధ్యత తీసుకోమంటారు? తప్పు మీదైతే మాకెలా శిక్ష చేస్తారు? మేము వేసిన ఓటుని వ్యాలిడ్ చేయాల్సిందే అనేది ఇప్పుడు ఉద్యోగ సంఘాలు కానీ, విపక్షాలు కానీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు ఇప్పటికే